మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించిన కుటుంబ పెద్దలందరూ కూడా చాలా విషయాలు ఇక్కడ మనతో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉండాది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈరోజు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితులలో క్యాండిడేట్ ఎవరు అనేదాన్ని మనం పక్కన పెట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ 175 నియోజకవర్గాలలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళే అభ్యర్థులుగా భావించి మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం మనం ముందరికొచ్చి చేయి కలిపి పని చేయాల్సినటువంటి బాధ్యత, పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి నాయకత్వానికి అయితేనేమి, అలాగే ప్రజలకు కూడా ఇలాంటి పరిస్థితి ఉండాలి. ఇలాంటి సమయంలో ఎప్పుడు కూడా నాకు నచ్చిన వ్యక్తికి, మాకు నచ్చిన వ్యక్తికి అభ్యర్థిత్వం రాలేదు అని, లేదు వేరే ఏదైనా కారణాల వల్ల కానీ ఈరోజు మనం ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకోవడంలో అలసత్వం చూపించినట్టయితే రాబోయే రోజులలో దీనికి మనం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండే నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు అయితే తంబళ్ళపల్లి నియోజకవర్గం ఒక ఎత్తు. ఇక్కడ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే కంచికోటగా ఇక్కడ నిర్ణయించబడింది. అదే ముందు ఒక 15 సంవత్సరాల ముందు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో, లక్ష్మీదేవమ్మ గారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో అప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే దానితో పొత్తు భాగంగానే బీజేపీకి 2 సార్లు నరసింహారెడ్డికి బీజేపీకి కేటాయించడం జరిగింది. కానీ మన తంబలపల్లిలో తెలుగుదేశం కంచుకోటగా ఉన్నింది కాబట్టి ఆ తెలుగుదేశం సైకిల్ గుర్తుకు వేసే ఓట్లు మనము దానికి ఏదో జీర్ణించుకోలేక కొన్ని అనివార్య కారణాల వల్ల బీజేపీ ఓడిపోవడం జరిగింది ఇక్కడ 2 సార్లు కూడా. కానీ మళ్ళీ తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని పిలిచి సైకిల్ గుర్తుకు ఇవ్వడం వల్ల అత్యధిక మెజార్టీతో ప్రవీణ్ కుమార్ రెడ్డిని మన తంబలపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు గెలిపించారు. అదేవిధంగా మనం ఎప్పుడు కానీ పొత్తులో భాగంగా మన తంబలపల్లిలో ఏ పార్టీ వచ్చేదానికి అవకాశాలు లేనిట్టుగా తక్కువగా ఉన్నాయి. కాబట్టి రాజంపేట పార్లమెంట్లో బీజేపీకి ఇచ్చారు కాబట్టి మన తంబలపల్లి తాలూకులో కొన్ని పార్టీలు పొత్తుగా కానీ మనకు అన్ని విధాలుగా కానీ మన తెలుగుదేశం పార్టీ ఉన్నింది కాబట్టి ఇక్కడే ముందే జయచంద్రారెడ్డి గారిని మనకి ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మనం అందరూ మండల పార్టీ అధ్యక్షులు కానీ, నాయకులు కానీ అందరూ మండలాల్లో ప్రతి మండలంలోన విస్తృతంగా ప్రచారాలు చేసి పార్టీకి బలోపేతం చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు. ఇక్కడ ఆపోజిట్ పార్టీకి వ్యతిరేకంగా చాలా ఉంది కాబట్టి మనం అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాలని ఒక నిర్ణయానికి వచ్చినారు. ఈ జయచంద్రారెడ్డి అనే నాయకుడు కొత్త నాయకుడు అయినా అందరూ సహకరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తంబళ్ళపల్లి నియోజకవర్గ అభ్యర్థి గురించి వస్తున్నటువంటి అపోహలను తీవ్రంగా ఖండించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 6 మండలాల తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసి 6 మండలాల్లోని తెలుగుదేశం కేడరు, అదేవిధంగా కార్యకర్తలంతా కూడా జయచంద్రారెడ్డి గారి వెన్నంటే ఉండారని, అతని మీద లేనిపోని అభాండాలు మోపి అభ్యర్థి మార్పు, బీజేపీకి కేటాయిస్తారు, అది ఇదిని ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే అని అందరికీ తెలియజేస్తున్నాను. మనకు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అనేక పర్యాయాలు తంబళ్ళపల్లి అభ్యర్థి విషయంలో IVRS ద్వారా కావచ్చు, ప్రత్యక్షంగా గ్రామాల్లో కొన్ని టీములను పంపి ప్రజలతో మమేకమై తీసినటువంటి సర్వేల ద్వారా బేరీజు వేసుకొని మన తంబళ్ళపల్లికి ఎవరైతే బలమైన అభ్యర్థిగా ఉంటారు, ఎవరైతే గెలుపును సునాయాసంగా తెలుగుదేశం పార్టీకి కట్టబెడతారనే అన్ని విధాల సర్వేలు చేయించుకుని అందులో భాగంగా
ఎక్కువ మంది కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, కేడర్ కావచ్చు, మన గౌరవ దాసరపల్లి జయచంద్రారెడ్డి గారికి మద్దతు ఇవ్వడం గ్రహించి మన గౌరవ దాసరపల్లి జయచంద్రారెడ్డి గారిని అభ్యర్థిగా కేటాయించడం జరిగింది. మన ఎన్డీఏ అభ్యర్థికి ఈరోజు 6 మండల కన్వీనర్లు కానీ, ట్రస్టర్ కానీ, యూనిట్స్ కానీ ఖచ్చితంగా మేము ఆయన వెంటుండి ఆయన కోసం శాయశక్తిలా కష్టపడి పనిచేస్తున్నాం. కొందరు వ్యక్తులు అహోపాలు ఏదో బీజేపీ వేరే ఇంకా పార్టీలు అని చెప్పేసి ఆయన్ను తప్పుదావ పట్టిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి కోసం మేమంతా ఆయన నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఏ ఒక్కరు జయచంద్రారెడ్డి కోసం వెంట ప్రతి ఒక్కరూ నడుస్తున్నాం. ప్రచారానికి వెళ్ళిన ప్రతి చోట స్థానికుడైన అభ్యర్థి కోసం జయచంద్ర అపూర్వ స్వాగతం లభిస్తుంది. ఈ పత్రికాముఖంగా తెలియజేయడం ఏమంటే, మన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తాలూకాలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల యొక్క మనోభావాలను ఆర్థిక పరంగా మరియు ప్రజల యొక్క అభిష్టం మేరకు, ప్రజల యొక్క నిర్ణయం మేరకు మన ఉమ్మడి పార్టీ అభ్యర్థిని అన్ని విధాలా ఆలోచించే ప్రకటించడం జరిగింది. అందులో మొదటి లిస్టులోనే ప్రకటించడం జరిగింది. తర్వాత మొన్న మదనపల్లిలో రోడ్ షో జరిగితే కూడా రోడ్ షోలో కూడాను తంబలపల్లి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి గారని బహిరంగంగా వేల మంది, లక్షల మంది ప్రజల్లోనే ప్రకటించడం జరిగింది. అదంతా కార్యకర్తలకు మనోగతమైంది, అందరికీ తెలిసిందే. కానీ అతని యొక్క మంచితనాన్ని, ప్రజల్లో అతను సొచ్చుకుపోతున్న విధానాన్ని, ప్రజల్లో ఆపోజిట్ పార్టీ వారికి అతను చేస్తున్న ప్రచారము, అతను వెళుతున్న విధానాన్ని జీర్ణించుకోలేక ఇతను ఎక్కడ భారీ మెజార్టీతో గెలిచిపోతాడో, మేము ఎక్కడ ఓడిపోతున్నామో, ఇతను డైరెక్ట్గా మేము ఓట్ల రూపంలో గెలుచుకోలేకున్నాం. కార్యకర్తల యొక్క మనోభావాలను దెబ్బతీసి, క్యాండిడేట్ మనోభావాలు దెబ్బతీసి, కార్యకర్తలను ఉమ్మడి పార్టీ బీజేపీకి కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, జనసేన పార్టీ కార్యకర్తలకు కానివ్వండి మనోభావాలతో దెబ్బతీసి దొంగదారిని మేము వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. దయచేసి మీరు ధైర్యంగా ఉంటే ఓట్లు అడుక్కొని ఓట్ల రూపంలో మీరు గెలుచుకోండి. మా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతీసి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టద్దండి. జనసేన కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన జయచంద్రారెడ్డి గారికి ఫిబ్రవరిలోనే మనకు టికెట్, మొదటి లిస్టులోనే మనకు టికెట్ ప్రకటించడం జరిగింది. మన అధినాయకులైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రచారంలో ఎంతో వేగంగా దూసుకు వెళ్తూ ఎంతో ముందుకు వెళ్తున్నాము. కార్యకర్తలందరూ కూడా ఎంతో సహకరించి పల్లెల్లో కూడా ఆరతులతో, బాణాసంచారతో ఎంతో కూడా అభిలాషంగా, ఖుషీగా ఆయన వెంట నడుస్తూ మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం. ఎందుకు అలా అనుకుంటున్నారంటే, స్థానికులు మాకు ఇంతకు ముందుకు లేరు కాబట్టి, స్థానిక నాయకులు టికెట్ ఇచ్చారు కాబట్టి, ఆయన ప్రణాళికలన్నీ చూసి కూడా మన పెద్ద అన్నీ ఆలోచించిన తర్వాతనే ఆయన టికెట్ ప్రకటించడం జరిగింది. టికెట్ ప్రకటించిన తర్వాత ఇన్ని రోజులు ప్రచారం చేసిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఏదేదో అపోహలన్నీ కార్యకర్తలకు అందరికీ కూడా అయోమయంలో గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఆ నాయకులు ఎవరైనా చేసేట వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరికగా చెబుతున్నారు.